కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తర కంచికి చెందిన మహాసేన రాజేష్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ సందర్భంగా రాజేష్ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో తనకు అవకాశం కల్పించడం చాలా సంతోషంగా ఉందని, ఎమ్మెల్యే అభ్యర్థి అవుతానని కలలో కూడా ఊహించలేదని, అలాంటిది బాధ్యతలు అప్పగించిన అధినేతలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా 2019లో వైసీపీని గెలిపించడానికి దళితులంతా పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి మాపైనే కేసులు పెట్టి జైలుకు పంపించి దాడులు చేసి అసైన్డ్ భూములు లాక్కొని దళితులకు అన్యాయం చేశాడని అన్నారు. దళిత వర్గానికి చెందిన 18 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ప్రకటించడం గర్వంగా ఉందన్నారు. జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న. ఈరోజు తెలుగుదేశం జనసేన ఉమ్మడి జాబితా రిలీజ్ చేయడం జరిగింది. పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఈ రోజున ఆ లిస్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఏమాత్రం కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా మాకు ఒక సామాన్యుడిని, ఒక చిన్న కుగ్రామానికి చెందిన నా పేరును కూడా ఈ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన పి గన్నవరం అనే నియోజకవర్గానికి నన్ను కూడా అభ్యర్థిగా వారు ప్రకటించటం నిజంగా మేము ఒక అద్భుతంగా ఫీల్ అవుతున్నాం. కళ్ళ కూడా మేము ఊహించలేదు మేము ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అవుతామని కానీ, ఎమ్మెల్యే పోటీ చేస్తామని కానీ అలాంటిది పెద్దలు ఈరోజు మా మీద ఇంత నమ్మకం, ఇంత బాధ్యత ఉంచినందుకు వారికి శిరస్సు వంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు ప్రకటించిన లిస్టులో దాదాపుగా 18 మంది ఎస్సీలని వారు ప్రకటించడం జరిగింది. మేము 2019లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ఎస్సీలంతా 80-85% అతనికి ఓట్లు వేస్తే మా మీద కేసులు పెట్టాడు, మమ్మల్ని జైలుకి పంపించాడు, మా పిల్లలకి శిరోమండనాలు చేయించాడు, మా అన్నదమ్ముల్ని చంపించాడు, శవాలని రోడ్ల మీద విసిరించేసాడు, మాకున్న 27 పథకాలని రద్దు చేశాడు, మా అసైన్డ్ భూములు లాక్కున్నాడు. అంత అవమానించిన మేము నమ్మిన జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఉంటే, చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి పనిచేసిన మమ్మల్ని ఈ రోజున ఆయన అందరం ఎక్కించారు. మమ్మల్ని ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయి సామాన్యులకు ఆయన ఇవ్వటం అనేది, ఈ రోజున పొత్తులో సీట్లు అంటే 100 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటప్పుడు ఏ విధమైన ఆర్థికంగా కానీ, లేదా ఇంతకుముందు రాజకీయ పరంగా మా కుటుంబాల్లో ఎవరు పెద్ద పెద్ద నాయకులు లేరు. అలాంటి సామాన్యులను ఎంపిక చేసి అలాగనే ఏమన్నా వెయ్యోట్లు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి కూడా ఎవడన్నా ఉన్నాడంటే అందులో లేరు. కానీ కూర్చోబెట్టిందో సర్దుబాటు చేస్తాం. ఇంకా చెట్టు కూర్చుంటే పర్సనల్గా మాట్లాడతాను, రిక్వెస్ట్ చేస్తాను. రిక్వెస్ట్ చేసి అంటే రాజేష్ వచ్చాడు కాబట్టి వీళ్ళు వెళ్ళిపోయారంటే అనే బ్యాడ్ నేమ్ అంతే కదా. మన పార్టీ వర్గాలు ఏం చెప్పారు దాని ప్రకారంగానే చేస్తారు అని చెప్పాను. ఈ తోలేటి సత్యనారాయణ వాళ్ళ బ్రదరు మాట్లాడిన తర్వాత అలాగే ప్రతి మండలం కూడా ఒకే రోజు 4 మండలాలు ఉదయం 2 సాయంకాలం 2 పెట్టేసుకున్నారు. నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి గొప్పతనాన్ని చాటుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల తరపున మేము ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీల రుణాలు తీర్చుకుంటాం. 2024లో ఈ జగన్మోహన్ రెడ్డి అనే బడుగు బలహీన వర్గాల శత్రువుని, బడుగు బలహీన వర్గాలు ద్వేషించే ఒక రక్త పిశాచిలా పట్టుకుని పీచించే ఈ జగన్మోహన్ రెడ్డిని సాగనంపి తెలుగుదేశం జనసేన కూటమిని విజయకేతను ఎగరేసుకుని ఈ రాష్ట్రాన్నే కాదు ఇక్కడున్న బడుగు బలహీన వర్గాలన్నింటినీ కూడా బాగు చేసుకుంటామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకి, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ.